ఏంటి బాస్ అంత డీప్గా ఆలోచిస్తున్నారు? అఖిలాండేశ్వరి గురించా లేదంటే మ్యాగీ గురించా? పద్దు గురించి. ఏంటి బాస్ నిన్నటిదాకా పగ ప్రతీకారం ఊగిపోయారు, ఇప్పుడేమో పద్దు పద్దు అంటున్నారు. కొంపతీసి ఆ పద్దుతో ప్రేమలో ఏమన్నా పడ్డారా? మురళి, నాకు ఎవ్వరి మీద ప్రేమ లేదు. ఎవ్వరి ఆలోచనలో నన్ను డిస్టర్బ్ చేయవు. నా అణువణువు పగతో, నా రక్తం ప్రతీకారంతో రగిలిపోతుంది. నేను ప్రేమని నటిస్తున్నానే తప్ప నాలో ప్రేమ పుట్టదు మురళి. అవసరాల కోసం, అవకాశం కోసం, అనుకున్నది సాధించడం కోసం ప్రేమని, మంచితనాన్ని నటిస్తున్నానే తప్ప నాలో మార్పు లేదు మురళి. వేట కోసం పులి ఎదురు చూస్తున్నట్టు అఖిలాండేశ్వర్ని దెబ్బ కొట్టడానికి నేను కూడా ఎదురు చూస్తున్నాను. మా నాన్న చావుని నేను ఈ కళ్ళతో చూశాను మురళి. ఈ కళ్ళతోనే ఆ అఖిలాండేశ్వరి పతనం చూడాలి. థ్యాంక్ యూ మేడం. ఫ్యాక్టరీ వర్కర్స్కి ఇంత చేస్తున్నావు. నిన్ను దూరం పెడుతున్న నీ భార్యని కాపాడుకోవాలి అనుకుంటున్నావు. నువ్వు మంచి మనిషివి వెంకీ. ఇట్స్ ఓకే మేడం. నా భార్యని కాపాడుకోవడం భర్తగా నా బాధ్యత. ఇంకా వర్కర్స్ అంటారా, ఆ ఫ్యాక్టరీ మా నాన్న కష్టం మేడం. అది నిలబడాలి. దానికోసం శ్రమించే ప్రతి ఒక్కరూ బాగుండాలి. మా నాన్నగారు కోరుకునేవారంట. నేనది అమలు చేస్తున్నానంతే. నీ ఆశయానికి నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి వెంకీ. ఉంటాను. థ్యాంక్ యూ మేడం. ఉంటాను. గాడ్ బ్లెస్ యూ. అత్తయ్య, కాఫీ. ఆగో. ఆడాడికి పోతుండావు? వినయ్కి కాఫీ ఇద్దామని వెళ్తున్నా అత్తయ్య. చూస్తున్నా. కాఫీ అంటావు, టిఫిను అంటావు. నైట్ అయితే చాలు పాలివ్వడానికని మా వాడి గదిలోకి దూరతావు. ఆడవసరాలు తీర్చడానికా లేక మా వాడితో సరసాలాడ్డానికా? అత్తయ్య, అబ్బో, ఈ రోషానికేం తక్కువలే. తిండి లేకపోయినా పౌరుషం మాత్రం ఓ పొడుచుకొచ్చేస్తా ఉంటాది. ఇదే నేర్పినాదా మీ అమ్మ? అవునులే, ఆవిడ పెంపకం మంచిగా ఉంటే నువ్వు ఇట్టా ఎందుకు దారి తప్పుతావు? అత్తయ్య, ఏమబ్బీ నోరు లేస్తా ఉండాది. తల్లిని చెల్లిని అనగానే ఉక్రోషం ఉరకలేస్తా ఉండాది. నేనన్న దాంట్లో తప్పే ఉండాది. తప్పు చేస్తే మీ కోడలు కాబట్టి తనని తిట్టండి, పర్లేదు. కానీ మా అమ్మనంటే మాత్రం నేను ఊరుకోను. అవునా పాపం, తల్లిని ఒక్క మాట అంటే తట్టుకోలేరు మీరు. మరి నా కొడుకు పెళ్లి నాకు తెలియకుండా అంతెందుకు, మీ అమ్మకే తెలియకుండా ఈ అమ్మిని నా కొడుక్కిచ్చి పెళ్లి చేసినావు. అది తప్పు కాదా?
ముహూర్తాలు లేవని పంతులు గారు చెప్పినా పట్టించుకోకుండా మీ అందరి కళ్ళు గప్పి నా కొడుకు గదిలోకి దూరి సంసారం చెయ్యడం తప్పు కాదా? అఖిల, తను నీ కోడలు మాత్రమే కాదు, మీ అన్న కూతురు కూడా. అది కాస్త దృష్టిలో పెట్టుకొని ఇంటి కోడల్ని గౌరవించడం నేర్చుకో. అవును నాయనా, ఈవిడ గారు మా అన్న కూతురు మాత్రమే కాదు, మా అన్నని చంపిన హంతకురాలి కూతురు కూడా. ఈ అఖిలాండేశ్వరి నీలాగా ఏది మర్చిపోదు నాయనా. అత్త, మా అమ్మ హత్య చేయడం నువ్వు చూసావా? చూసావా? అనవసరంగా నిందలు వేయొద్దని నీకు చాలాసార్లు చెప్పాను. నేను నా కళ్ళతో చూడకపోవచ్చబ్బి, కానీ నిప్పులేందే పొగ రాదు. మీ అమ్మ ఏ తప్పు చేయకపోతే హంతకురాలు అని నింద వేయాల్సిన అవసరం ఎవరికుంటాది? అదే, ఆ నింద వేసింది ఎవరో, అసలు అక్కడ ఏం జరిగిందో, ఆ హత్య చేసిన హంతకులెవరో త్వరలోనే నిరూపిస్తా. మా అమ్మ నిర్దోషి అని నిరూపిస్తా. అబ్బో, ఈ మాట విని 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 మా అందరికి ఇసుకొచ్చేసుండదబ్బి. కొత్తగా ఇంకేదైనా ఉంటే చెప్పరాదు. ఎందుకంటే మీ అమ్మ మీద పడ్డ నింద మాత్రమే కాదు, నీ మీద ఉన్న నేరం కూడా నువ్వు చేయలేదని రుజువు చేసుకోలేదు. చేసుకోలేవని కూడా మాకు తెలుసు. కారణం చేసినది మీరే కదా. అసలు అత్త, ఏ అబ్బి ఆపో. నువ్వు, మీ అమ్మ, మీ చెల్లి, మీ కుటుంబం మొత్తం మా కుటుంబానికి ఇంత అన్యాయం చేసినా పెద్ద మనసుతో నేను నీ చెల్లెల్ని కోడలిగా ఈ ఇంట్లోకి రానిచ్చా. కానీ ఇదేమో నా కళ్ళు గప్పి ముహూర్తాల్ని, పద్ధతుల్ని తొంగలో తొక్కి నా కొడుకుతో రహస్యంగా సంసారం చేస్తుండాది. మరి నన్నెట్ట ఊరుకోమంటావు చెప్పు?